కేపీలో వాలంటీర్లు ఆందోళన బాటపట్టారు. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందని ఆరోపించారు. 10,000 జీతం ఇస్తామని నమ్మించి ఇప్పుడు తమ సేవలను వినియోగించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కొత్త సంవత్సరంలో ఏపీ వాలంటీర్లు మొత్తం అందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా అటు వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లుగా తీసుకున్నటువంటి వీళ్ళందరినీ కూడా అటు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీగా ఖచ్చితంగా అందరికీ 10,000 రూపాయలు కనీస వేతనం ఇస్తామంటూ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం వాలంటీర్లందరినీ కూడా తొలగించడం, ఎన్నికల సమయంలో చాలా మంది రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. తొలగించినటువంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రస్తుతం అయితే ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో కూడా చూడొచ్చు. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గానికి 2,000 మందికి పైనే వాలంటీర్లు అయితే వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము సర్వీస్ చేశాం, కానీ మాకు ఉద్యోగ భద్రత కంటే మేము చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థకి చట్టబద్ధత కల్పించండి, భద్రత కల్పించండి, దాదాపుగా 7 నెలల నుంచి ఉన్నటువంటి మా జీతాలు మాకు తిరిగి ఇవ్వాలంటూ ప్రస్తుతం విశాఖ జీవీఎంసీ దగ్గర చేస్తున్నటువంటి ఆందోళనలో పాల్గొన్నటువంటి పరిస్థితి మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ నుంచి 1,500 నుంచి 2,000 మంది వాలంటీర్ వరకు ఉన్నారు. కానీ అంటే అందరూ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? ఇది ఒక్క విశాఖలోనే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా ఈ రోజు పెట్టాం సార్. ఈ 3, 4 తేదీల్లో అన్ని జిల్లాలో కూడా రిలే దీక్షలు కూర్చున్నాము. కాకపోతే ఇక్కడ ఏమైందంటే గత ప్రభుత్వం 3 నెలలుగా ఎటువంటి నిర్ణయం 6 నెలలుగా తీసుకోలేదు. ఆగస్టులో వాలంటీర్స్ తీసుకుంటామని ఒక చిన్న అనౌన్స్ చేసింది. దానివల్ల చాలా మంది వస్తుంది అన్న ఉద్దేశంతో ఇళ్లలో ఉండిపోయారు. మళ్ళీ మొన్న లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ లేదు అనేసారు. ఖచ్చితంగా ఇంకా లేదు అనేసరికి కొంతమంది చాలా మంది డిలే పడిపోయారు ఇంకా లేదు అన్న ఉద్దేశంతో. అటువంటి టైంలో మాకు సిఐటి వాళ్ళు మేము ఉన్నాం, ముందుకు వెళ్దాం, పోరాడదాం, 5 సంవత్సరాలు మీ కష్టాన్ని ఎలా వదులుకుంటారు అనడంతో ఇప్పుడు ప్రతి ఒక్క వాలంటీర్ బయటకు వస్తున్నారండి. ప్రతి ఒక్కరం కూడా ఇంకా ముందుకు వస్తాం. ఎట్టి పరిస్థితి మా రిలే దీక్షలు అయితే ఆపమండి. అంటే సాధారణంగా చూస్తే చాలా మంది మహిళలు ఇళ్లలో అంటే ఉద్యోగాలకు సంబంధం లేకపోయినా కూడా ఇది ఉద్యోగం కాకపోయినా సర్వీస్ పేరుతో పెన్షన్లు ఇవ్వడంతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళలో చాలామంది వాలంటరీగా పనిచేసినటువంటి సమయంలో ఇళ్లలో నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా బహుశా ఉండకపోవచ్చు. కానీ వాలంటరీగా సర్వీస్ చేస్తున్న తర్వాత ఒక్కొక్కరికి అందరూ బయటికి రావడం, ఇప్పుడైతే 5 సంవత్సరాల పాటు అటు ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చారు. 5,000 రూపాయలు ఏంటి, వాలంటరీ వ్యవస్థ ద్వారా కొన్ని విమర్శలు చేసినా ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఖచ్చితంగా 5,000 రూపాయలు కాదు మీకు 10,000 రూపాయలు ఇస్తామని పవన్ కళ్యాణ్ అయితే అప్పుడు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ ఏమన్నా అడగదలిచారా? మా ఉద్యోగాలు ఇస్తానని మీరే చెప్పారు సార్. మేము చక్కగా మేము మా వర్కుల్లో మేము చేసుకునే వాళ్ళం. ఇప్పటికి కూడా మమ్మల్ని చాలామంది మా క్లస్టర్లో మాకు 50 ఇల్లులు అని మీరు అనుకుంటున్నారు. 50 ఇల్లులు కాదు సార్, మేము 100 ఇల్లులకు కూడా మేము చేసాము. నేనైతే 4 అపార్ట్మెంట్లకు నేను వాలంటరీగా చేశాను. అపార్ట్మెంట్లో నేవీ ఆఫీసర్లు అందరూ ఇప్పటికి మాకు కాల్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలన్నా అసలు మేము ఉన్నామో లేదో ప్రజలకే తెలియదు సార్. ఇంకెలా తెలుస్తుంది సార్? ప్రజలకే ముందు మీరు తెలియచేయండి మేము ఉన్నామా లేమా. ప్రతి ఒక్కరు మాకు ఫోన్ చేస్తున్నారు, పలానాది కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, రేషన్ కార్డు కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, మీరు తెలుసుకోండి సార్. మమ్మల్ని ఎందుకు ఇలా రోడ్ల మీద తీసుకొస్తున్నారు? మేము మా భర్తలు మా పిల్లలు అందరం కలిపి మీరు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మేము విజయవాడ కూడా వస్తాం, అవసరమైతే మా ప్రాణాలు కూడా త్యాగం చేస్తాం. ఎందుకంటే మాతోనే మొదలవ్వాలి ఇది. ఇంకా 1-2 రోజులు మాత్రమే పరిమితం, దీన్ని ఇలా కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తాం సార్. మేము మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి సార్. కంపల్సరీగా మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలి కంపల్సరీగానే సార్. ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు సార్. మమ్మల్ని ఇలా రోడ్డు మీద తీసుకురావడం మంచిది కాదు కదా. మగపిల్లల కన్నా ఆడపిల్లలే ఎక్కువగా ఉన్నారు సార్. మరి దయచేసి మాకు 7 నెలల జీతం కూడా బకాయిలు కూడా ఇప్పించండి. అలాగే ఉద్యోగ భద్రత కూడా కల్పించండి సార్. ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం సార్. మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కొంచెం మా కోసం ఆలోచించి మాకు మా ఉద్యోగ భద్రత మాకు కల్పించండి సార్. ఓవరాల్గా చూస్తే ఇక్కడ వాలంటీర్లు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగ భద్రతతో పాటుగా పెండింగ్ ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా క్లియర్ చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడతోనే వదిలే ప్రసక్తే లేదు. దీన్ని అవసరమైతే విజయవాడ వరకు తీసుకెళ్తాం, ఆందోళన కొనసాగిస్తాం, మాకు న్యాయం చేయాలని వాలంటీర్లు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.